లెసన్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే మన భారత రాజ్యాంగం అన్నమాట. సో, భారత రాజ్యాంగం అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనకి ఈ లెసన్‌లో ఉంది. సో, దానికన్నా ముందు మనం తెలుసుకొని ఫస్ట్ మనకొక చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. ఇన్ దిస్ చాప్టర్ we are going to begin with football, a game many of you have probably heard of or even played. As the name suggests, this is a game that involves the player's feet. According to the rules of football, if the ball touches the arm of any player except the goalkeeper, then this is considered a foul. So, if players start holding the football in their hands and passing it around, then they are not playing football anymore. సో, ఇక్కడి వరకు మనం చూసాం కదా! ఇందులో మనం ఫస్ట్ ఈ చాప్టర్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఫుట్‌బాల్ గురించి తెలుసుకుందాం. అసలు ఫుట్‌బాల్ అంటే ఏంటి? మనందరికీ మాక్సిమం తెలిసిందే. అది కాళ్ళతో ఆడతారు. ఇఫ్ ప్లేయర్స్ గానీ, ఆర్మ్‌కి గానీ, చేతులకి గానీ ఎక్కడికైనా తగిలితే వాళ్ళు ఔట్ అనమాట. ఐ మీన్ ఫౌల్. ఇట్ కమ్ వాళ్ళు ఇంకా ఆడరు ఆ గేమ్‌ని. సో, వాళ్ళు ఔట్ అని మనం ఎలా అయితే చెప్తున్నామో, సో, దిస్ ఈజ్ అబౌట్ ఫుట్‌బాల్. ఇప్పుడు నెక్స్ట్ అలానే రిమైనింగ్ గేమ్స్ అనమాట. సిమిలర్‌లీ అదర్ గేమ్స్ సచ్ యాస్ హాకీ ఆర్ క్రికెట్ ఆల్సో హ్యావ్ రూల్స్ అకార్డింగ్ టు విచ్ దే ఆర్ ప్లేయర్డ్. మనకి ఏ గేమ్‌కి ఇప్పుడు ఫర్ సపోజ్ ఫుట్‌బాల్ అండ్ క్రికెట్ ఒకేలా ఉండవు. దేనికి వేటికి రూల్స్ ఉండాల్సినవి వాటికుంటాయన్నమాట. నువ్వు క్రికెట్ వచ్చని చెప్పేసి ఫుట్‌బాల్‌లోకి వెళ్ళి ఆడితే రూల్స్ తెలియకుండా కంపల్సరీ మనం ఔట్ అవుతామన్నమాట. నెక్స్ట్ each of these rules helps define the game and helps us distinguish one game from another. As these are fundamental to the game, we can also call them the constitutive rules of the game. Like these games, a society also have constitutive rules that make it what is and differentiate from other kinds of societies. In large societies in which different communities of people live together, these rules are formulated through consensus, and in modern countries, this consensus is usually available in written form. A written document in which we find such rules is called a constitution. సో ఇప్పుడు మనకేంటంటే ఏ గేమ్‌కి ఆ గేమ్ యొక్క రూల్స్ ఉంటాయి. మనం దాన్ని కాన్స్టిట్యూటివ్ రూల్స్ అంటామనమాట. సో, ఆ రూల్స్ అనేవి ఎలా ఆడాలి, ఏంటనేది గేమ్‌ని డిఫైన్ చేస్తది. అలానే సిమిలర్ దట్ మన సొసైటీకి కూడా కొన్ని ఫండమెంటల్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని. సో, ద రిటన్ డాక్యుమెంట్‌లో మనం రాసుకున్న రూల్స్‌నే కాన్స్టిట్యూషన్ అని అంటామనమాట. ఓకే. We have looked at the Indian Constitution in class 6th and class 7th in our social and political life textbooks. సో, మనం ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి 6థ్‌లో, 7థ్‌లోని పొలిటికల్ లైఫ్ టెక్స్ట్ బుక్స్‌లో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై వీ నీడ్ ఎ కాన్స్టిట్యూషన్ ఆర్ బీన్ క్యూరియస్ అబౌట్ హౌ ద constitution got written or who wrote it? In this chapter, we will discuss both these issues and also look at the key features of the Indian constitution. Each of these features is crucial to the working of democracy in India, and some of these will be focus of different chapters in this book. సో, అసల మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనకెందుకు కాన్స్టిట్యూషన్? వై వి నీడ్ కాన్స్టిట్యూషన్? ఎందుకు మనకు కావాలి? రాజ్యాంగం ఎందుకు కావాలి? అలా ఆలోచిస్తే కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఒక గేమ్‌కే మనం కొన్ని రూల్స్ పెట్టుకుంటున్నాం. ఇలా ఆడితే అది బెటర్ అని. అలా ఆడితే అంటే మనకొక డిఫైన్డ్ పాత్ కింద ఉండాలని సో, మనం అలా పెట్టుకుంటున్నప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ మన లైఫ్ అనేది చాలా అంటే ఆహ్, వి ఆల్ నో దట్ మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు. హ్యూమన్ బీయింగ్స్ జన్మ అనేది చాలా మెయిన్ అని. ఐ మీన్ ఇంపార్టెంట్ అండ్ గ్రేట్ అని. సో, అలాంటప్పుడు ఎలా పడితే అలా ఉండడం కాకుండా మనకంటూ కొన్ని రూల్స్ ఉంటే ఒక పర్టిక్యులర్‌గా చూడ్డానికనేది చాలా బావుంటది కదా! సో, కాన్స్టిట్యూషన్ అనేది ఎవరైనా ఏదైనా శిక్ష ఐ మీన్ ఏమైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష వేయాలన్నా పర్టిక్యులర్‌గా అంటే ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండాలన్నా, జస్టిస్ జరగాలన్నా వి నీడ్ ఎ కాన్స్టిట్యూషన్. సో, వి రైట్ అండ్ మనం ఒక కాన్స్టిట్యూషన్ అనేది రాసుకున్నాం. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఈ లెసన్‌లోని అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? దాంట్లో అసలు మెయిన్ థింగ్స్ ఏంటి? ఎంత టైం పట్టింది రాయడానికి? ఎవరు రాసారు? ఎక్కడి నుంచి పాయింట్స్ తీసుకున్నారు? ఏ విధంగా రాసారు? అనేది మనం లెసన్‌లో అనేది తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే. సో, ఇక్కడ మనం చూస్తే వై డస్ ఎ కంట్రీ నీడ్ ఎ కాన్స్టిట్యూషన్? ఒక కంట్రీ కాన్స్టిట్యూషన్ ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకొక పిక్చర్ ఉంది. సో, ఫస్ట్ ఆ పిక్చర్ దగ్గర ఏంటంటే సంథింగ్ అది ఒక ప్లేస్‌లో చాలామంది అఫీషియల్స్ కూర్చున్నారు కదా! సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏంటో మ్యాటర్ తెలుసుకొని పిక్చర్ గురించి తెలుసుకుందాం.
In 1934, the Indian National Congress made the demand for a కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. 1934లోని ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఓకే. సో వాళ్ళేమడిగారంటే ఒక కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ కావాలని అడిగారు, డిమాండ్ చేశారనమాట. డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్, దిస్ అసెషన్ ఫర్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫార్మ్డ్ ఓన్లీ ఆఫ్ ఇండియన్స్ గెయిన్డ్ మొమెంటమ్ అండ్ దిస్ వాస్ కన్వెన్డ్ ఇన్ డిసెంబర్ 1946. ద ఫోటో ఆన్ పేజ్ 2 షోస్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఈ ఫోటో మనకి ఏం చూపిస్తుందంటే మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క మెంబర్స్ అనమాట వీళ్ళు, ఓకేనా. నెక్స్ట్, బిట్వీన్ డిసెంబర్ 1946 అండ్ 1949 అంటే బిట్వీన్ అనమాట, డిసెంబర్ 1946 టు నవంబర్ వరకు అంటే 1949 వరకు ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ద డ్రాఫ్టెడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండిపెండెంట్ ఇండియా, free to shape their destiny at last. After 150 years of British rule, the members of the Constituent Assembly approached this task with a great idealism the freedom struggle had helped produce. You will read more about the work of the Constituent Assembly later in the chapter. The photo alongside shows Prime Minister Jawaharlal Nehru addressing the Constituent Assembly. సో ఇతను ఇక్కడ మనకు ఒకలా ఉంది కదా, అతను ఎవరో కాదు, జవహర్లాల్ నెహ్రూ అన్నమాట. మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబర్స్ 1934 నుంచే డిమాండ్ చేస్తున్నారనమాట. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంటే బాగుంటుంది, లిఖిత రాజ్యాంగం. దాన్ని బట్టి మన కంట్రీని డెవలప్ చేసుకోవచ్చు మంచిగా. ఎందుకంటే 150 ఇయర్స్, వి ఆర్ ఆల్ నో దట్ 200 ఇయర్స్ అనేది మనకి, ఐ మీన్ మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నామన్నమాట. వాళ్ళ నుంచి బయటికి రావాలి అంటే కంపల్సరీ మన ఆర్థికంగా చాలా వెనక్కి వెళ్ళిపోయాం. ఒక ముందుకు వెళ్ళాలన్నా వి నీడ్ సచ్ ఎ రూల్స్, ఒక పద్ధతిగా వెళ్ళాలి. అది మనకు కావాలంటే వి వాంట్ ఏ కాన్స్టిట్యూషన్ అనమాట. సో 1946 నుంచి 1949 వరకు దాని గురించి అనేది కాన్స్టిట్యూషన్ గురించి రాశారనమాట ఆ టైంలో ఆలోచించవన్నీని. సో ఇది ఇప్పుడు ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఈ లెసన్ చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. టుడే మోస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్. వైల్ ఆల్ డెమోక్రాటిక్ countries are likely to have a constitution, it is not necessary that all countries that have a constitution are democratic. సో మనం ఈరోజు చాలా కంట్రీస్ చూస్తున్నప్పటికైతే వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం అనేది ఉన్నదన్నమాట. ఆల్ డెమోక్రాటిక్ కంట్రీస్ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ అంటే మ్యాక్సిమం డెమోక్రాటిక్ కంట్రీస్ అన్నిటికీ ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. డెమోక్రాటిక్ అంటే ఏంటంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం అనమాట. సో వాళ్ళకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది కదా. ద కాన్స్టిట్యూషన్ సర్వ్స్ సెవరల్ పర్పసెస్. ఫస్ట్, ఇట్ లేస్ అవుట్ సర్టెన్ ఐడియల్స్ దట్ ఫ్రమ్ ద బేసిస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ కంట్రీ దట్ వీ as citizen aspire to live in, or put another way, a constitution tells us what the fundamental nature of our society is. A country is usually made up of different communities of people who share certain beliefs but may not necessarily agree in all issues. A constitution helps serve as a set of rules and principles that all persons in a country can agree upon as the basis of the way in which they want the country to be governed. This includes not only the type of government but also an agreement on certain ideals that they all believe the country should uphold. సో మనకి ఎందుకు కాన్స్టిట్యూషన్ కావాలని అని అంటే ఇక్కడ ఒక సింపుల్గా ఇచ్చారనమాట. మనకి కాన్స్టిట్యూషన్ వల్ల చాలా పర్పసెస్ ఉన్నాయి ఎందుకు కావాలి అనేది. ఫస్ట్ అయితే మనకి ఏంటంటే ఒక కంట్రీ ఎలా ఉండాలి, అందులో ఉన్న సిటిజన్స్ ఎలా ఉండాలి, ఒక లైక్ ఏంటంటే మనకి ఒక ఆదర్శంగా ఉండాలి. ఎలా ఉండాలి, పీపుల్ అయితే ఇలా ఉండాలి, అందరినీ ఒకేలా చూడాలి, కుల మతాలు భేదాలు ఏం ఉండకూడదు. ఎందుకంటే వీ ఆర్ ఆల్ ఫేస్డ్ దట్ ఆల్రెడీ. చాలామంది అప్పట్లోని కుల మతాలని అవని ఇవని చాలా ఫేస్ చేశారనమాట. అన్టచబిలిటీ ఇవన్నీని. మనుషులంతా ఒక్కటే, అందరిమీ ఒకేలా ఉండాలి, అందరికీ సరిపడ న్యాయం జరగాలి అని చెప్పేసి మనకి ఒక కాన్స్టిట్యూషన్ అనేది అయితే మాత్రం ఏర్పరిచారు.